దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెన్నై కురుకుపేట క్రీస్తు సంఘముల వారు నిర్వహించు విత్తువాడు అను ఈ మా కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని మహిమ కొరకై సహోదరులు వి రాజు గారు దేవుని యొక్క వాక్యమును మీకు అందిస్తారు. సంకీర్తన టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, విత్తువాడు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని రాజ్య సువార్త సందేశాలని వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత అనేక సంవత్సరములుగా ఈ సంకీర్తన టీవీ ఛానల్ ద్వారా విత్తువాడు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ అమూల్యమైనటువంటి సలహాలను, అభిప్రాయాలను తెలియజేస్తూ మమ్మలను ప్రోత్సహిస్తూ ఈ పరిచర్యలో ముందుకు కొనసాగిస్తున్నటువంటి మీ ప్రేక్షక మహాశయులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును విని ఆత్మీయమైనటువంటి ఆనందం పొందడానికి, మన జీవితము వాక్యం ద్వారా సరిదిద్దుకొనడానికి ఈ కార్యక్రమము మనకెంతో సహాయకరంగా ఉండగలదని ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోచున్నాం. చెన్నైలో ఉన్న కొరుకుపేట క్రీస్తు సంఘం ద్వారా, అలాగే నెల్లూరులో ఉన్న క్రీస్తు సంఘముల ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమములను మీరు క్రమముగా వీక్షించి ఆత్మీయ మేలులు పొందవలనని మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాం. ప్రార్థన చేస్తాను, దయతో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడైన పరమ తండ్రి, గత కాలమంతా మమ్మలను కంటికి రెప్పలాగా కాపాడి ఈనాడు మీ సత్యవాక్యాన్ని వినడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా ప్రియ తండ్రి, మీ పక్షమున నిలబడి మీ వాక్యమును విభజించి బోధిస్తున్న నీ దాసుడైన నాకును, అలాగే చూచి వినుచున్నటువంటి మా ప్రియ ప్రేక్షకులందరికీ జ్ఞానం అనుగ్రహించి వినేవారి మనోనేత్రములను తెరచి వెలిగించి సత్యమార్గములోకి నడిపించి నిత్య జీవము పొందుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము వినబోయేటటువంటి సందేశం యొక్క అంశము ఏమనగా జీవగ్రంథము. జీవగ్రంథమును గురించి బైబిల్ వాక్యము చాలా విషయాలు బోధించబడ్డాయి. ఈ యొక్క జీవగ్రంథమును గురించినటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇలాగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన 70 మంది శిష్యులను ఏర్పరిచి వారికి అద్భుతములు చేయటానికి, దయ్యములు వెలగొట్టడానికి, అనేకమైన స్వస్థత కార్యక్రమాలు చేయడానికి అధికారం ఇచ్చి పంపారు. వారు ఆ పరిచర్య ముగించుకొని ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభుతో ఇలాగ చెప్తున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుతాను, వినండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని.
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఇప్పటిదాకా బాగానే ఉంది. అయితే ఈరోజు మన పాఠానికి సంబంధించినటువంటి విషయము 20వ వచనంలో ఉంది. ఏంటి 20వ వచనంలో అంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఈ లోకంలో మనుషులు సంతోషించడానికి బోలెడన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొందరు సినిమా చూసి సంతోషిస్తారు, కొందరు షికారుకి వెళ్ళి సంతోషిస్తారు, కొందరు ప్రయాణాలు చేసి సంతోషిస్తారు, కొందరు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకొని సంతోషిస్తారు, కొందరు ఇళ్ళు కట్టుకొని సంతోషిస్తారు, కొందరు అనేకమైన గొప్ప కార్యములను చేసి సంతోషిస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు పంపినటువంటి ఈ 70 మంది శిష్యులు సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారంటే, వారి మాటకు దయ్యములు లోబడ్డాయట, వారి వలన స్వస్థతలు జరిగాయట. అది చూసినటువంటి ప్రభు యొక్క శిష్యులు సంతోషంతో పొంగిపోతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మాకు దయ్యములు కూడా లోబడుతున్నవి అని చెప్పినప్పుడు యేసు ప్రభు అందుకు చెప్పిన మాట ఇది. ఏమిటి అని అంటే, మీకు దయ్యములు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేని కొరకు సంతోషించాలి ఒక మానవుడు? ఒక మనుషుని యొక్క నిజమైన సంతోషము ఏమిటి అని చూసినప్పుడు వారి పేరులు జీవ గ్రంథములో లేక పరలోకములో రాయబడినప్పుడే సంతోషము. అది శాశ్వతమైన సంతోషము. ఇక ఈ భూలోకములో ఏ విషయమును బట్టి సంతోషించినా ఆ సంతోషము తాత్కాలికమైన సంతోషము. అయితే పరలోకమందు మీ పేరులు రాయబడినప్పుడు, ఒక నరుని యొక్క పేరు పరలోకములో రాయబడినప్పుడు, ఒక సహోదరుని పేరు పరలోకములో రాయబడినప్పుడు, ఒక సహోదరి యొక్క పేరు పరలోకములో రాయబడినప్పుడు కలిగే సంతోషము శాశ్వతమైన సంతోషము. అంటే పరలోకములో పేర్లు ఎలాగా వ్రాయబడతాయి, ఎవరి పేర్లు రాయబడతాయి, ఎప్పుడు రాయబడతాయి, ఎక్కడ రాయబడతాయి అనే అనేక విషయాల్ని చాలా వివరంగా ఈ పాఠంలోనూ రాబోయే పాఠాల్లోనూ నేను మీకు వాక్యాధారాలతో బోధించుటకు నేను సిద్ధపడి వచ్చి ఉంటున్నాను. కాబట్టి శ్రద్ధగా విని నేను బోధించే సంగతులు అలాగా ఉన్నవా లేవా అని పరిశీలించి ఆ మాటలతో మీ జీవితాన్ని, మీ వ్యక్తిగతమైన జీవితాన్ని సరిచూసుకొని, ఒకవేళ సరి లేకపోతే సరి చేసుకొని మీ పేరులు పరలోకమందు రాయబడి పరలోకములో దేవుడిచ్చే నిత్య జీవమును పొందుటకు ప్రయత్నించాలని నేను ఈ యొక్క పాఠాలని మీకు నేను బోధిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మన పేర్లు అనేక చోట్ల వ్రాయబడ్డాయి. ఈ మధ్య ఎన్నికలు వచ్చాయి. ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదని ఎంతో ఆసక్తిగా వెతికారు, కనుగొన్నారు, ఓటు వేశారు.
ఒకవేళ మీ పేరు ఓటర్ లిస్టులో లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసి కూడా ఉంటారు. అలాగే మీ పేర్లు ఈ లోకంలో పుట్టినప్పుడు, మీ తల్లి గర్భంలో నీవు పుట్టినప్పుడు ఏ ఆసుపత్రిలో పుట్టారో, ఎవరికి పుట్టారో అనే వివరాలన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి ఆ యొక్క పట్టణపు ప్రభుత్వంలో ఉన్నటువంటి బర్త్ రికార్డ్స్లో నమోదు చేయబడతాయి. అందువలన మీరు మీ పిల్లల్ని చదివించాలన్నా, లేక మీకు ఏవైనా కార్యక్రమాలు జరగాలన్నా బర్త్ సర్టిఫికేట్, జన్మ ధృవీకర పత్రము అవసరం. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ అనేటటువంటిది లేకపోతే మీ పిల్లల్ని స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేర్చుకోవడము కష్టము. కాబట్టి మీరు ఈ లోకంలో మీ తల్లి గర్భములో నుండి జన్మించినప్పుడు మీ పేరు ఆ యొక్క గవర్నమెంట్ రికార్డ్స్లో రాయబడుతుంది. ఇక అప్పటి నుండి స్కూల్స్లో మీ పేరు ఉండి ఉంటుంది, కాలేజెస్లో మీ పేరు ఉండి ఉంటుంది. ఒకవేళ విద్య ముగిసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు, ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా అని తెలుసుకోవడానికి కూడా నీ పేరుని వెతుకుతావు. పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు విజయం సాధించిన వారి పట్టికలో నీ పేరు ఉందా లేదా అని ఆతృతతో వెతుకుతావు. కాబట్టి పేరు అనేటటువంటిది ముఖ్యమైన గ్రంథాల్లో వ్రాయబడటం చాలా చాలా ముఖ్యం ఈ లోకంలో. అయితే ఈ లోకంలో రాయబడడం కాదు కానీ పరలోకంలో రాయబడిందా లేదా అని పరిశీలించుకోవడం ప్రతి మనిషి యొక్క ఆవశ్యకత ఉన్నది. నువ్వు మానవునిగా ఈ లోకంలో జన్మించిన తర్వాత ఈ భూమి మీద ఉండే అన్ని రికార్డ్స్లో ఉన్న నీ పేరు పరలోకంలో లేకపోతే నీవు మానవుడుగా జన్మించటమే వృధా. అందువల్ల నీ పేరు పరలోకములో వ్రాయబడిందా లేదా అని పరిశీలించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈరోజు యొక్క పాఠము. ఈ సమయంలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం దగ్గరికి వెళదాం. దేవుని దగ్గర అనేక గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, నీతిమంతుల గ్రంథము, ఇలాగా అనేక గ్రంథాలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని చిత్త ప్రకారము జీవించేటటువంటి వారి యొక్క పేర్లు రాయబడినటువంటి ఒక గ్రంథము మోషే కాలంలో ఉన్నట్టుగా మనము చూడగలం. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును ఇచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ అయినటువంటిది యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని, పైన ఆకాశమందే కానీ ఆకాశం కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ యందే కానీ ఏ రూపమును చేసుకొనకూడదని, దానికి నమస్కారము చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆనాటి ఇశ్రాయేలీలు మోషే కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు
ధర్మశాస్త్రము లిఖిస్తున్నటువంటి సమయంలో మోషే కానరాకుండా పోయాడని, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి పోయారని ఇశ్రాయేలీయులందరూ కూడా గుమికూడి అహరోనును బలవంతం చేసి ఆయన చేత ఒక బంగారుతో దూడను చేయించి ఆ యొక్క బంగారు దూడకు బలిపీఠము కట్టించి ఆ యొక్క బలిపీఠము చుట్టూ తిరుగుతూ నాట్యమాడుతూ కేరింతలు కొట్టుచు ఆ యొక్క విగ్రహానికి, ఆ బంగారు దూడకు బలులర్పిస్తున్నటువంటి సందర్భం అది. అప్పుడు దేవుడు మోషేని కొండ కిందకి పంపించి, మోషే, ఇదిగో ఈ నా ప్రజలు నా ఆజ్ఞలను మీరి అక్రమమైనటువంటి పద్ధతుల్లో నడుచుకుంటున్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే హుటాహుటిగా ఆ యొక్క కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు వారు చేయుచున్న అకృత్యాలని చూసి ఉగ్రుడై తన చేతిలో ఉన్నటువంటి 2 రాతి పలకలను పగులగొట్టి వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని అగ్నిలో కాల్చి ఆ యొక్క బూడిదను నీళ్ళలో కలిపి ఆ విగ్రహానికి పూజ చేసినటువంటి వారందరికీ తాగించి ఆ దినమున లేవీల చేతికి ఖడ్గమిప్పించి విగ్రహారాధన చేసినటువంటి 3,000 మందిని ఇంచుమించు అక్కడ హతము చేయబడం జరిగింది. ఇంకా అనేక మంది విగ్రహారాధన చేసినటువంటి ఆ యొక్క జనసమూహము వారి మధ్య ఉన్నప్పుడు దేవునికి ఎంతో కోపము ఉగ్రతను తెప్పించినప్పుడు అప్పుడు మోషే మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమని మాట్లాడుతున్నారంటే 31 నుండి చదువుతాను, గమనించండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం 30వ వచనము. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితే గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. తర్వాత అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచిపెట్టమని బ్రతిమాలు కొనుచున్నాను అనెను. ఇశ్రాయేలీలు ఆ ప్రతిమకు, ఆ బంగారు దేవతకు లేక దూడకు ఆరాధన చేసి దేవునికి కోపము తెప్పించి దేవుని దృష్టికి గొప్ప పాపం చేశారు. దేవుడు ఉగ్రుడైపోయాడు. అందుకు మోషే దేవుని యొక్క ఉగ్రతకు ఈ ప్రజలందరూ ఇంకా బలైపోతారని ఎరిగినటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాగ మొరపెట్టుకుంటున్నారు, అయ్యా దేవా యెహోవా, ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఈ పాపాన్ని నువ్వు పరిహరించితే పరిహరించు, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టమని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ గుర్తించవలసింది, దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నీతిమంతుల యొక్క పేర్లు వ్రాయబడ్డాయి, మోషే పేరు కూడా వ్రాయబడింది. అయితే ఇప్పుడు మోషే దేవుణ్ణి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టుగా, బెదిరించినట్టుగా మోషే మాట్లాడాడు దేవునితో. నువ్వు వారి పాపాలని క్షమిస్తావా సరి, లేకపోతే నా పేరు నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు కొట్టివేసాయి, తుడిచివేసాయి. దేవునికి నిజంగా కోపం వచ్చి ఉంటుంది మోషే మాట్లాడిన ఈ మాటలకు.
అప్పుడు యెహోవా ఏమంటున్నాడో చూడండి. యెహోవా మోషేతో ఏమంటున్నాడంటే 33వ వచనంలో, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును. కాబట్టి నువ్వు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. అది మోషేకి దేవుడేమనంటే, నీ సంగతి నువ్వు చూసుకో, వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాపాలని నేను పరిహరిస్తానో పరిహరించనో నేను దేవుణ్ణి. నా దగ్గరకు వచ్చి నీవు ఇలాంటి డిమాండ్లు చేయడం సరికాదు. అందువలన నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఎవరి పేరు నా గ్రంథంలో ఉంచాలో, ఎవరి పేరుని తీసివేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దు మోషే అని అన్నాడు. అందువలన ఈ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి దేవుని దగ్గర ఆ గ్రంథం ఉంది. ఆ యొక్క గ్రంథంలో నీతిమంతుల యొక్క పేర్లు లిఖించబడ్డాయి. ఆ యొక్క గ్రంథములో లిఖించబడిన వారి యొక్క పేర్లు లేక లిఖించబడిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. లేకపోతే ఆ గ్రంథములో పేర్లు లిఖించబడవలసినటువంటి అవసరం లేదు. అందువలన గ్రంథములో పేర్లు లిఖించడం జరుగుతుంది. ఒకవేళ పాపము చేస్తే లిఖించబడినటువంటి పేర్లు కూడా కొట్టివేయబడుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. మరొక విషయం చూద్దాం. దేవుని గ్రంథము ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగా ఉంది. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ యొక్క గ్రంథములో ఈ లోకంలో పుట్టినటువంటి ఆయన యొక్క బిడ్డల యొక్క పేర్లన్నీ వ్రాయబడ్డాయని చెప్పబడింది. 5వ అధ్యాయము 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము దగ్గర నుండి పుట్టినటువంటి వారందరి పేర్లు ఒక గ్రంథములో వ్రాయబడ్డాయి అని మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సృష్టిలో ఆయన స్వరూపములో ఆయన పోలికలో ఈ భూమి మీద పుట్టినటువంటి వారందరి యొక్క పేర్లు రాయబడినటువంటి ఒక గ్రంథం ఉంది. అందుకనే ఆదాము మొదలుకొని పుట్టినటువంటి వారందరి యొక్క పేర్లు రాసినటువంటి గ్రంథాన్ని గురించి బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే ఈ గ్రంథములో పాపము చేసినటువంటి వారి యొక్క పేర్లు ఈ గ్రంథంలో నుండి తుడిచివేయబడతాయి. అదండి సంగతి. ఎందుకనంటే గమనించండి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము తీసుకోగలిగినట్లయితే ఇక్కడ దావీదు కూడా గ్రంథము గురించి మాట్లాడుచున్నాడు. 28వ వచనమును చూసినట్లయితే దావీదు కీర్తన వ్రాస్తూ, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరు రాయకము. దావీదు మాట్లాడుతున్నాడు. అక్కడ భక్తుడైన దావీదు తన ఎదుట లేక తనతో సంబంధము కలిగిన అనేక మంది పాపము చేసినప్పుడు దావీదు కూడా మోషేలాగానే దేవునికి చెప్తున్నాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పేర్లు మీ జీవగ్రంథంలో నుండి తుడిపెట్టు, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయొద్దు అని అంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది.
ఆ యొక్క గ్రంథాన్ని దేవుని గ్రంథము అని చెబుతున్నారు, పరలోకమందున్న గ్రంథము అని చెబుతున్నారు, జీవ గ్రంథము అని కూడా చెబుతున్నారు. కనుక ఈ లోకములో పుట్టినటువంటి అనేక మంది ఆ గ్రంథములో రాయబడుతున్నారు. పాపము చేసినప్పుడు ఆ గ్రంథంలో నుండి వారి యొక్క పేరు తుడిచిపెట్టబడుతుంది. ఓకే, రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని దగ్గర మరొక గ్రంథం ఉందట. అది జ్ఞాపకార్థ గ్రంథమట. మలాకి గ్రంథము తీసుకున్నట్లయితే దేవుని దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకార్థ గ్రంథమును గురించి ఈ ప్రవక్త ఇలాగూ రాశాడు. ఏమని రాశాడో ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఏమని రాశాడంటే, మనము మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథములో లిఖించబడుతుందట దేవుని సముఖంలో. మీరు చూడండి, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనమును చదివితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారి. మనం అనుకుంటా ఉంటాం, మనము మాట్లాడేటటువంటి మాటలు ఎవరు వినలేదు, ఎవరు పట్టించుకోవడం లేదు అని మనం అనేక సార్లు తలుస్తూ ఉంటాం. అయితే గమనించండి, మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని యొక్క గ్రంథములో రికార్డ్ చేయబడుతుందని చెప్పారు. మనము చేసే ప్రార్థన కూడా దేవుని యొక్క గ్రంథములో రికార్డ్ చేయబడుతుంది. మనము చేసే ప్రతి కార్యక్రమము, ప్రతి క్రియ దేవుని యొక్క గ్రంథములో లిఖించబడుతుంది. అందుకే ఈ మలాకి అనే ఈ యొక్క ప్రవక్త దేవుని వద్ద జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంది. ఆ యొక్క గ్రంథములో మనుష్యులు మాట్లాడే మాటలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించే వారి యొక్క సంభాషణ దేవుని సముఖమందు రాయబడుతుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించబోయేటటువంటి మరొక విషయం ఏమంటే, కొట్టివేయబడిన నా పేరుని, పాపి అయిన నా పేరుని నేను మరల ఆ జీవగ్రంథములోనికి ఎక్కించటం ఎలాగా అనేది రెండవ పాఠమును మనము చూడబోతున్నాం. కనుక ఈ రెండవ పాఠమును కూడా మీరు శ్రద్ధగా వినవలసి ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క క్రమబద్ధములో బోధించబడుతున్నటువంటి ఒక పాఠానికి మరొక పాఠానికి కలిగినటువంటి సంబంధాన్ని మీరు చూసినప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి చిత్రం లేక సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క సంకల్పం మీకు అర్థమవుతుందని ఈ యొక్క పాఠాన్ని ఇక్కడికి ఆపుతున్నాను. మరలా రాబోయే వారంలో ఈ జీవగ్రంథము అను రెండవ భాగము అనే పాఠాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని కోరుచు, ఈ యొక్క మాటలు మీ హృదయంలో దేవుడు పదిలపరచాలని మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తాను. నాతో పాటు తలల వంచమని వేడుకుంటున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందు మీకు మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయని, ఆ యొక్క గ్రంథాల్లో నీ బిడ్డల యొక్క పేర్లు రాయబడుతున్నాయని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఈరోజు ఈ పాఠం ద్వారా మా పేర్లు ఈ జీవగ్రంథంలో ఉన్నాయా లేవా, లేకపోతే మేము ఎలాగా ఆ పేర్లను రాయించుకోవాలో తెలుసుకోవడానికి ఈ యొక్క పాఠాలు మాకందరికీ సహాయం చేయనట్లుగా బోధించే నాకును, అలాగే వినుచున్నటువంటి
మా ప్రియ ప్రేక్షకులందరికీ మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని, సత్య మార్గంలోనికి వారిని తీసుకురమ్మని, నిత్య జీవానికి పాత్రులుగా చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క మనవులు మీకు సమర్పించుకొనుచుంటున్నాం మా తండ్రి. ఆమెన్.